హాయ్ అండి. నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహిని టెట్ అండ్ డీఎస్సీ. ఈ ఛానల్‌లో ఏపీ టెట్, డీఎస్సీ సిలబస్‌పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డీఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రాక్టీస్ టెస్ట్‌లనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతకుముందు చూసిన వాళ్ళందరికీ నేనేంటో తెలుసు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వాహిని అండి. మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం. నేను ఏపీ మెగా డీఎస్సీ 2025లో ఓన్‌గా ప్రిపేర్ అవుతూ 81.4 మార్క్స్ అనేవి గెయిన్ చేశాననమాట. సో, నా ర్యాంక్ వచ్చేసి 129థ్ ర్యాంక్ అండి. కానీ నేనైతే జాబ్ మిస్ అయ్యాను. సో, నాలాగా మిస్ అయిన వాళ్ళందరికీ నేనేదో హెల్ప్ చేద్దామని చెప్పేసి ఈ ఛానల్‌ని కంటిన్యూ చేస్తున్నాను. సో, పాత క్లాసెస్ అన్నీ చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంతకుముందు నేను సిలబస్ ఇచ్చిన విధంగానే ఈరోజు థర్స్‌డే మ్యాథ్స్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాననమాట. సో, ఈ మ్యాథ్స్ క్లాస్‌లో ఏం చెప్పబోతున్నాను అంటే సంఖ్యామానం అనే ఒక చాప్టర్ తీసుకున్నాము. ఆ చాప్టర్‌కి సంబంధించి 7థ్, 8థ్, 9థ్, 10థ్‌లో ఏ లెసన్స్ ఉన్నాయో మీకు చెప్తూ వాటిని నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, వీడియో చూసిన తర్వాత ఒకవేళ మన వీడియో కింద హైప్ అనేది లైక్ చేస్తారు కదా! లైక్ చేసిన తర్వాత షేర్ అని ఉంటది కదా! అది కొంచెం పక్కకు జరిపితే హైప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ వీడియో కింద గాని హైప్ అనే ఆప్షన్ ఇస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కింద ఇలా వచ్చి కింద ఉంటదనమాట. హైప్ 600 పాయింట్సో లేకపోతే 1.6K పాయింట్సో, 2K పాయింట్స్ ఏదో అని చెప్పి ఉంటది. సో, అది క్లిక్ చేశారంటే మన వీడియో ఇంకొంతమందికి టెట్, డీఎస్సీ వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుందనమాట. ఓకేనా? హైప్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ఆల్రెడీ మనం థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు కూడా మ్యాథ్స్ అంతా పర్ఫెక్ట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ కంప్లీట్ చేసేసాము. అండ్ అలాగే డే 1 టు డే 18 అని చెప్పేసి అన్ని మ్యాథ్స్ చాప్టర్స్‌కి సంబంధించి బేసిక్స్ నుంచి అన్నీ చెప్తూ పాత డీఎస్సీలో వచ్చిన బిట్లను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు గనుక ఇప్పటివరకు చూడకపోతే మన తారక్ వాహిని టెట్ అండ్ డీఎస్సీ అని మన డీపీ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు హోమ్, వీడియో, షార్ట్స్, ప్లేలిస్ట్ అని వరుసగా ఉంటాయి. ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే దేనికది సెపరేట్‌గా ఫోల్డర్స్ ఉంటాయండి. మ్యాథ్స్ ప్లేలిస్ట్ మీరు ఓపెన్ చేసుకొని మ్యాథ్స్ ప్లేలిస్ట్‌లో మీరు ఈ క్లాసెస్ అన్నీ చూసి, లేదు అన్ని క్లాసెస్ చూడడానికి వీలవ్వకపోతే 3-6 చూసేసి డే 1, 2, 3లో అనుకుంటాను నంబర్ సిస్టమ్‌కి సంబంధించి బేసిక్స్ నుంచి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అవన్నీ చూసాక మీరు 7థ్ నుంచి ఫాలో అయిపోండి. ఓకేనా? సో, ఇంతకుముందు చెప్పినట్టుగానే 7థ్ నుంచి అన్నీ కూడా కంటిన్యూ చేసేద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సంఖ్యామానానికి సంబంధించి 7థ్ టు 10థ్ వరకు అన్ని చాప్టర్స్ చెప్పేసుకుందామని అనుకున్నాము. సంఖ్యామానానికి సంబంధించి 7థ్ క్లాస్‌లో పూర్ణ సంఖ్యలు, భిన్నాలు, దశాంశాలు, అకర్ణీయ సంఖ్యలు ఉన్నాయండి. 8థ్ క్లాస్‌లో 4 చాప్టర్స్ ఉన్నాయి. అవేంటంటే అకర్ణీయ సంఖ్యలు, వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు, సంఖ్యలతో ఆడుకుందాం. 9థ్ క్లాస్‌కి సంబంధించి సంఖ్యామానం అనే చాప్టర్ ఉంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే మనకు సంఖ్యామానం కంప్లీట్ అయిపోతదండి. 10థ్ క్లాస్‌లో వాస్తవ సంఖ్యలని ఉంది. కానీ అది మన ఎస్‌జీటీకి అవసరం లేదు. ఇప్పటివరకైతే దాని మీద రాలేదు. లాగరిథమ్స్ అవన్నీ ఉంటాయి. మనకు అవసరం లేదనమాట. ఒకవేళ కావాలి అంటే మ్యాథ్స్ చాప్టర్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక కావాలంటే దాని మీద క్లాస్ చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. మీరు మాత్రం 3rd to 6th వరకు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మన క్లాసెస్ చూసి. అలాగే డే 1 to 18 మ్యాథ్స్ క్లాసెస్ కూడా చూసి మ్యాథ్స్ మీద ఒక అవగాహనకైతే వచ్చేయండి. ఓకేనా? నేను నాన్ మ్యాథ్స్, నేను బయాలజీ, నేను అది, నేను ఇది, నేను మ్యాథ్స్‌లో వీక్ ఇవేమి ఉండవనమాట. అవన్నీ చూడండి. బేసిక్స్ నుంచి వెళ్తాం. చిన్న క్లాస్ నుంచి పెద్ద క్లాస్ వరకు అలా వెళ్ళిపోతే అన్నీ వచ్చేస్తాయి. ఏం ప్రాబ్లమ్ లేదు. డైరెక్ట్‌గా పెద్ద క్లాస్‌కెళ్తే అర్థం కాదు, చేయలేమనమాట. కానీ బేసిక్స్ నుంచి అన్నీ చెప్పాం కాబట్టి అన్నీ వినండి. అన్నీ నోట్స్ రాసుకోండి. మీరు కూడా మ్యాథ్స్ చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్? మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే ఇది నాకొచ్చు అని మీరు అనుకుంటే ఫార్వర్డ్ చేస్తూ మీకు రానిది వినుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్? నో ప్రాబ్లమ్. అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం నా ఉద్దేశం. ఓకే. పూర్ణ సంఖ్యలకి సంబంధించి మనం ఇప్పుడు చెప్పేసుకుందాము. పూర్ణ సంఖ్యలకి సంబంధించి మీకు తెలియాలి అంటే అందులో మనం ఎక్సర్సైజెస్ చేయాలంటే మీకు కొన్ని విషయాలు తెలియాలన్నమాట. పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? వాటి ఆపరేషన్స్ ఏంటి? వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఇవన్నీ కూడా మనం ఫస్ట్ డిస్కస్ చేసుకొని ఆ తర్వాత ఎక్సర్సైజ్‌కి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్? ప్రాపర్టీస్ ఏంటి అంటే సమృద్ధ ధర్మం, స్థిత్యంతర ధర్మం, దీన్నే వినిమయ ధర్మం అంటారు. సహచర న్యాయం, విభాగ న్యాయం ఇవేంటో తెలియాలి. వాటి మీద ఇవెలా పనిచేస్తాయో తెలియాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో, సమృద్ధ ధర్మం అంటే క్లోజర్ ప్రాపర్టీ అండి. స్థిత్యంతర ధర్మం అంటే క్యుముటేటివ్ ప్రాపర్టీ. సహచర న్యాయం అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. విభాగ న్యాయం అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఓకే ఫ్రెండ్స్? క్లారిటీ? ఓకే. ఫస్ట్ సమృద్ధ ధర్మం అంటే ఏంటో తెలుసుకునే ముందు పూర్ణ సంఖ్యలు అంటే ఏంటో తెలుసుకుందాం. పూర్ణ సంఖ్యల్ని మనం జెడ్‌తో లేదా ఐతో సూచిస్తామండి. వీటిని మనం ఇంగ్లీష్‌లో ఇంటిజర్స్ అంటాము. సో, ఇవి మైనస్ వాల్యూస్ ఉంటాయి. 0 ఉంటది. ప్లస్ వాల్యూస్ ఉంటాయి. ఇవి పూర్ణ సంఖ్యలనమాట. మీ అందరికీ తెలిసిన విషయం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పూర్ణ సంఖ్యలు అంటే మైనస్ వాల్యూస్ ఉంటాయి, 0 ఉంటాయి, ప్లస్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు పూర్ణ సంఖ్యల్లో సమృద్ధ ధర్మం అంటే ఏంటంటే, సమృద్ధ ధర్మం అంటే ఇప్పుడు ఏ గాని, బి గాని, జెడ్‌కి చెందినవనుకోండి. ఏ గాని, బి గాని పూర్ణ సంఖ్యలైతే ఏ ప్లస్ బి కూడా పూర్ణ సంఖ్యే. ఏ మైనస్ డి కూడా పూర్ణ సంఖ్యే. ఏ ఇంటూ బి కూడా పూర్ణ సంఖ్యే. ఏ డివైడెడ్ బి కూడా పూర్ణ సంఖ్య అవ్వాలి అని చెప్పే ధర్మమే క్లోజర్ ప్రాపర్టీ అనమాట. మరి ఇప్పుడు ఇవి అవుతాయా లేదా అనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు -3 తీసుకున్నాను, 5 తీసుకున్నాను. -3, 5 రెండు పూర్ణ సంఖ్యలే కదా. సో, వాటిని కలిపేశాను. ఏమొచ్చింది? 2 వచ్చింది. 2 అనేది ఏంటి?
పూర్ణ సంఖ్య. అంటే సంకలనం దృష్ట్యా పూర్ణ సంఖ్యలు సంవృత ధర్మాన్ని పాటిస్తున్నాయి, ప్లస్ దృష్ట్యా పాటిస్తున్నాయి. ఇప్పుడు మైనస్ వ్యవకలనం సబ్ట్రాక్షన్ చూద్దాం. -3 -5 -8. చూసారా, -8 అనేది ఏంటి, ఇంటిజర్ అవుతుంది. అంటే -3 -5 రెండు కూడా పూర్ణ సంఖ్యలే. ఆ రెండింటి -3 5 రెండు కూడా పూర్ణ సంఖ్యలే. వాటిని మనం సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ కూడా పూర్ణ సంఖ్య అయింది. అంటే సంవృత ధర్మం దృష్ట్యా పూర్ణ సంఖ్యలు వ్యవకలనాన్ని కూడా పాటిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం. ఓకే, -3 × 5 ఏమైంది, -15 అయింది. అంటే ఈ -15 కూడా పూర్ణ సంఖ్య. దీన్ని బట్టి ఏమర్థమైంది, మల్టిప్లికేషన్లో కూడా సంవృత ధర్మం పాటించబడుతుంది. ఇప్పుడు డివిజన్ చూద్దాం. -3 ÷ 5 అనుకోండి, అంటే -3/5 అనమాట. ఇది పూర్ణ సంఖ్య కాదు, ఇది ఎలా ఉంది, p/q రూపంలో ఉంది. అది మనకు పూర్ణ సంఖ్య అవుతుందా, అవ్వదు. సంవృత ధర్మం దృష్ట్యా భాగాహారాన్ని పాటించవు. క్లారిటీయా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పాటించు అన్నాం, ఏమో పాటిస్తే ఒకసారి చూద్దాం. -3 కూడా పూర్ణ సంఖ్య. మరి అప్పుడు -9/-3 అంటే మైనస్కి మైనస్కి పోతే 3 1s 3 3s. మరి 3 అనేది పూర్ణ సంఖ్య కదా, పాటిస్తుంది కదా. మేడం తప్పు చెప్పారు, పాటించదని చెప్పారు అని అనుకోవద్దు. ఒకసారి పాటించి ఒకసారి పాటించకపోతే అది పాటించని విధంగానే తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎల్లప్పుడూ పాటిస్తుంటేనే దాన్ని పాటిస్తుంది అంటాం. ఒకసారి పాటించి ఒకసారి పాటించకపోతే అది పాటించకపోయినట్టే తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చెప్పండి. సంవృత ధర్మం దృష్ట్యా పూర్ణ సంఖ్యలు సంకలనం వ్యవకలనం గుణకారాన్ని పాటిస్తున్నాయి, భాగాహారాన్ని పాటించవు. ఏం కంగారు పడద్దు, ఈ 4 ధర్మాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు టేబుల్ అనేది నేను ఇక్కడ చూపిస్తాను, దాన్ని మీరు నోట్ చేసుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ స్థిత్యంతర ధర్మం. మనకి ఇప్పుడు సమృద్ధ ధర్మం అయిపోయింది కదా. స్థిత్యంతర ధర్మం అంటే ఏంటో చూద్దాం. స్థిత్యంతర ధర్మం అంటే ఇప్పుడు a + b అనేది పూర్ణ సంఖ్య అయిందనుకో, అంటే a + b చేస్తే వచ్చే వాల్యూ పూర్ణ సంఖ్య అయిందనుకో, b + a కూడా పూర్ణ సంఖ్య అవ్వాలి. అది స్థిత్యంతర ధర్మం అన్నమాట. ఓకే, ఇప్పుడు a - b వాల్యూ పూర్ణ సంఖ్య అయిందనుకో, b - a వాల్యూ కూడా పూర్ణ సంఖ్య అవ్వాలి. a × b పూర్ణ సంఖ్య అయిందనుకో, b × a కూడా పూర్ణ సంఖ్య అవ్వాలి. a / b పూర్ణ సంఖ్య అయిందనుకో, b / a కూడా పూర్ణ సంఖ్య అవ్వాలి. ఇది మనకి స్థిత్యంతర ధర్మం అనమాట. ఓకేనా, మరి పాటిస్తే లేదో చెక్ చేద్దాం. ఓకే, -6 + 3 = 3 + -6. ఇప్పుడు ఈ రెండింటి వాల్యూ ఈక్వల్ అవుతాయి అంటే అవుతాయి. -6 + 3 -3, 3 - 6 -3. ఓకేనా ఫ్రెండ్స్, అంటే స్థిత్యంతర ధర్మం దృష్ట్యా పూర్ణ సంఖ్యలు సంకలనాన్ని పాటిస్తున్నాయి. టిక్ పెట్టియండి, అయిపోయిందా. నెక్స్ట్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ చూద్దాం. -6 - 3 = 3 - -6. ఇది -9 అయింది, ఇది 3 + 6 9 అయింది, ఇది +9 అయిపోయింది. ఎందుకంటే -× ప్లస్ కదా, సో ఇది 3 + 6 అనమాట. ఇది +9 అయింది, ఇది -9 అయింది. అంటే దీని అర్థం ఏంటి, స్థిత్యంతర ధర్మం దృష్ట్యా పూర్ణ సంఖ్యలు వ్యవకలనాన్ని పాటించట్లేదు. ఇప్పుడు మల్టిప్లికేషన్ చూద్దాం. -6 × 3 = 3 × -6. సేమ్ వాల్యూ వస్తుంది కదా, సేమ్ వాల్యూ -18 వస్తుంది, -18 వస్తుంది. కాబట్టి పూర్ణ సంఖ్యలు స్థిత్యంతర ధర్మాన్ని గుణకారం దృష్ట్యా పాటిస్తున్నాయి. నెక్స్ట్ భాగాహారం చూద్దాం. -6 ÷ -3 = 3 ÷ -6. చూద్దామా పాటిస్తున్నాయో లేదో. ఇక్కడ -6 -3, ఇక్కడ -3 -6 వేసుకున్నాను. సో ప్లస్ మైనస్ పోయాయి. 3 2s 3 1s 3 2s 2 = 1/2 అయింది. ఇది పాటిస్తున్నట్ట, పాటించట్లేదు. అంటే పూర్ణ సంఖ్యలు స్థిత్యంతర ధర్మాన్ని భాగాహారం దృష్ట్యా పాటించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 2 ధర్మాలు పర్ఫెక్ట్గా అయిపోయాయి. ఓకేనా, ABCలు పూర్ణ సంఖ్యలు అయితే a + b + c = a + b + c ఇలా ఉండాలన్నమాట. a × b × c = a × b × c. b - c = a - b - c. అలాగే a / b / c = a / b / c. ఈ రకంగా ఉంటే అవి సహచర ధర్మాన్ని పాటిస్తున్నట్టు అనమాట. మరి పాటిస్తున్నాయా లేదా అంటే
మన ఈ సహచర ధర్మంలో సంకలనం గుణకారంలో మాత్రమే పాటిస్తాయండి. మీరు ఏవో 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవడం ఇప్పుడులాగా మీకు మెయిన్గా కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా? సంకలనము గుణకారం దృష్ట్యా మాత్రమే సహచర న్యాయాన్ని పూర్ణ సంఖ్యలు పాటిస్తాయి. వ్యవకలనం భాగాహారం దృష్ట్యా పాటించు. ఓకేనా? క్లారిటీ. పూర్ణ సంఖ్యల్లో గుణకారం సంకలనం దృష్ట్యా విభాగ న్యాయం పాటిస్తుందా లేదా అంటే ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం. ఓకేనా? b + c = a × b + a × c. ఇది గుణకారం సంకలనం మీద విభాగ న్యాయం పాటిస్తుందా లేదా. -3 × 5 + 2 = -3 × 5 + -3 × 2. చేద్దామా? -3 × 5 + 2 7 -21 ఆన్సర్ వచ్చింది. ఇక్కడ చూద్దాము. -3 × 5 -15 + -3 × 6 -6 అనమాట. -15 - 6 ఎంత? -21. చూసారా? రెండిటికి ఒకే ఆన్సర్ వచ్చింది. అంటే పూర్ణ సంఖ్యలు విభాగ న్యాయంలో గుణకారం సంకలనంపై పాటిస్తున్నాయి. న్యాయాలన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇప్పుడు మీకైతే ఒక పిక్చర్ అనేది నేను చూపిస్తున్నాను. దాన్ని బట్టి మీరు ఒక పట్టిక అనేది రెడీ చేసుకొని అందులో సంకలనం దగ్గర పాటిస్తే టిక్ అని, పాటించకపోతే ఇంటూ అని అలాంటి పిక్చర్ వస్తుంది. దాన్ని మీరు నోట్ చేసుకోండి. పూర్ణ సంఖ్యల దృష్ట్యా ఈ న్యాయాలు ప్రాపర్టీస్ అనేవి 4 ఆపరేషన్స్లో పాటిస్తున్నాయా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ టాపిక్ మీకు అర్థమైతేనే నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ చేయగలం అనమాట. అందుకనే దీన్ని ఇంతసేపు చెప్పాను, లేదంటే స్కిప్ చేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు మాత్రం 3 to 6 వీడియోస్ చూడాలి. Day 1 to Day 18 కూడా చూడాలి. మీకు మ్యాథ్స్ మీద భయం పోతుంది, నేను చేయగలనని నమ్మకం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు పూర్ణ సంఖ్యల్లో మీకు ఇంకొక విషయం కూడా తెలియాలండి. ఏంటంటే పూర్ణ సంఖ్యల్లో ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్, అలాగే మైనస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, ఇవి చాలా చిన్నగా కనిపిస్తాయి. కానీ ఈ 4 తెలియలేదంటే గజ ఈతగాడు వెళ్ళి గడ్డలో పడినట్టు ఉంటుంది అనమాట. సో ఈ 4 కానీ ఏ చిన్న మిస్టేక్ చేసినా మనకు సమ్ మొత్తం పోతుంది అనమాట. ఓవర్లుక్లో డిఎస్సిలో కావచ్చు, టెట్లో కావచ్చు, మనం చేసే పనులు అవే అనమాట. ప్లస్ దగ్గర మైనస్, మైనస్ దగ్గర ప్లస్ వేస్తే మొత్తం పోద్ది. సో ఈ 4 ఇంపార్టెంట్ అనమాట. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. మీకు ఒకవేళ పూర్ణ సంఖ్యలో వాక్యాల రూపంలో అడగాలంటే ఎలా అడుగుతాడంటే, రుణపూర్ణ సంఖ్యల సంఖ్య సరి సంఖ్య అయితే వాటి లబ్ధం ఏమవుతుంది అని అడుగుతాడు. ఏమవుతుంది? రుణపూర్ణ సంఖ్యలు అన్నాడు. సో ఏవో 4 తీసుకుందాం. రుణపూర్ణ సంఖ్యలు అన్నాడు 1 2 3. రుణపూర్ణ సంఖ్యల సంఖ్య సరి సంఖ్య అన్నాడు. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఇంకోటి తీసుకుంటే 4 అయిపోతాయి. అప్పుడు సరి సంఖ్య అయినట్టు కదా. ఇవి రుణపూర్ణ సంఖ్యలు అనమాట. ఇప్పుడు ఇట్లా లబ్ధం అన్నాడా? రుణపూర్ణ సంఖ్యల లబ్ధం అన్నాడు. సో 1 2 3 4 సరి సంఖ్యలు ఉన్నాయి. మైనస్ ఇంటూ మైనస్ ఏంటి? ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఓవరాల్గా ఏమైంది? వాటి లబ్ధం అనేది ధనపూర్ణ సంఖ్య వస్తుంది. ఒకవేళ బేస్ సంఖ్య అయింది అనుకో, చూద్దామా? మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ 1 2 3. రుణపూర్ణ సంఖ్యల సంఖ్య బేసి సంఖ్య అయితే వాటి లబ్ధం రుణపూర్ణ సంఖ్య వస్తుంది. ఓకేనా? చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, టోటల్గా మైనస్ వచ్చింది. చూసారా? రుణపూర్ణ సంఖ్యల సంఖ్య సరి సంఖ్య అయితే వాటి లబ్ధం ధనపూర్ణ సంఖ్య అవుతుంది. రుణపూర్ణ సంఖ్యల సంఖ్య బేసి సంఖ్య అయితే వాటి లబ్ధం రుణపూర్ణ సంఖ్య వస్తుంది. క్లారిటీ కదా? ఈ 4 ఇంపార్టెంట్ అండి. ఇవి తెలిస్తేనే లెక్కల్లో ముందుకెళ్ళగలం మనం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అనమాట. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ 4 ధర్మాలు క్లారిటీగా అర్థమయ్యాయి కదా. వాటి పిక్చర్ కూడా మీరు నోట్ చేసుకున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇవి అర్థమయ్యాయి కదా. ఇది క్లారిటీ కదా. అంటే ఇవి తెలిస్తేనే నెక్స్ట్ సమ్స్ చేయగలం, అందుకని చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇవి మాకు వచ్చు, ఎందుకు ఇంత చిన్నగా స్లోగా చెప్తున్నారని ఎవరైనా అనుకుంటే మీరు ఫార్వర్డ్ చేస్తూ వెళ్ళండి. నెక్స్ట్ ఎక్సర్సైజెస్కి మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలి కదా, అందరూ ఒకేలా ఉండరు. సో అందుకని ఎంతసేపు చెప్పాను అనమాట. ఓకేనా? ఎందుకంటే టెట్లో స్కోర్ పెంచుకోవాలి అంటే మ్యాథ్స్లో మనం మంచిగా చేసామంటే ఆటోమేటిక్గా స్కోర్ అనేది పెరుగుతుంది. ఓకే, ఎక్సర్సైజ్ 1.1 అండి. కింది విధంగా అగునట్లు పూర్ణ సంఖ్యల జతను రాయండి అని ఇచ్చారు. మొత్తం -7 అయ్యేలాగా ఒక జత రాయమన్నారు. సో -10 + 3 అనేది -7 అవుతుంది కదా. సో భేదం 8 అగునట్లు రుణపూర్ణ సంఖ్యల జత అని ఇచ్చాడు. ఇదంతా మనకు అవసరం లేదండి, కానీ ఎక్సర్సైజ్లో ఉంది కాబట్టి చెప్తున్నాను. మొత్తం -7 వచ్చేలాగా రాయండి, భేదం -10 వచ్చేలాగా రాయండి, మొత్తం 0 వచ్చేలాగా రాయండి అని కొన్ని జతలు రాయమన్నారు. సో మీరు చూసుకోవచ్చు. ఓకేనా? మొత్తం -5 అగునట్లు ఒక ధనపూర్ణ సంఖ్య మరియు ఒక రుణపూర్ణ సంఖ్యను రాయమన్నారు. సో -5 రావాలి, ఒకటి ధనపూర్ణ సంఖ్య అవ్వాలి, ఒకటి రుణపూర్ణ సంఖ్య అవ్వాలి. ఈ రెండు నేను తీసుకున్నాను అనమాట. -6 1 ఒక ధనపూర్ణ సంఖ్య, ఒక రుణపూర్ణ సంఖ్య అయింది. ఆ రెండింటినీ కూడా మనము కలిపితే మనకి -5 ఆన్సర్ వచ్చింది. ఓకే, సేమ్ ఇది కూడా అలానే అండి.
భేదం -3 అగినట్లు ఒక ధనపూర్ణ సంఖ్య మరి రుణపూర్ణ సంఖ్య రాయమన్నారు. సో -1 2 తీసుకున్నాను. ఆ రెండింటి భేదం మనకి -3 వచ్చింది. ఓకేనా. ఒక క్విజ్లో 3 వరుస రౌండ్లలో జట్టు ఏ ఎంత స్కోర్ చేసిందంటే -40 10 0 అండి. జట్టు బి ఎంత చేసిందంటే 10 0 -40. ఏ జట్టు ఎక్కువ స్కోర్ చేసింది అని అడిగాడు. పూర్ణ సంఖ్యలు ఏ క్రమంలోనైనా కలపవచ్చని చెప్పగలమా అని అడిగాడు. సో మనం చూద్దాము. -40 10 0 ఇచ్చారు, కలిపాము. 10 0 -40 ఇచ్చారు, కలిపాము. ఏ స్కోరు బి స్కోరు ఈక్వల్గా ఉన్నాయి. రెండు జట్ల స్కోర్ సమానం. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, పూర్ణ సంఖ్యలు ఏ క్రమంలోనైనా కలపవచ్చునా. ఈ సమ్ము మనకు అవసరం లేదు, ఈ పాయింట్ మనకు అవసరం. ఈ పాయింట్ మనకు అడుగుతాడు. పూర్ణ సంఖ్యలు ఏ క్రమంలోనైనా కలపవచ్చును. అసత్యమా సత్యమా ఏంటి కలపకూడదా ఇలాగ అడుగుతాడు అనమాట. పూర్ణ సంఖ్యలు ఏ క్రమంలోనైనా కలపవచ్చు. ఇది ఓకే. నెక్స్ట్, దిగువ ప్రవచనాలను సత్యం చేయడం కోసం ఖాళీలు నింపండి అన్నాడు. -5 + -8 సత్యం చేయాలంటే ఇక్కడ -8 ఉంది, ఇటు ఏమి ఉండాలి -5 ఉండాలి, అంతే. ఇవన్నీ అంతేనండి. -53 ఎక్కడ ఉంది, ఇక్కడ ఆన్సర్ కూడా -53 రావాలి. అంటే ఏం కలపాలి, సంకలన తత్సమాంసం కలపాలి. సంకలన తత్సమాంసం అంటే ఏంటి, ఏదైనా ఒక నెంబర్కి దేన్ని కలిపితే అదే నెంబర్ వస్తుందో దాన్ని సంకలన తత్సమాంసం అంటారు. అలాగే గుణకార తత్సమాంసం అంటే ఏదైనా ఒక సంఖ్యకి దేంతో గుణిస్తే అదే సంఖ్య వస్తుందో దాన్ని గుణకార తత్సమాంసం అంటారు. ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో సంకలన తత్సమాంసం ఏంటి 0, గుణకార తత్సమాంసం ఏంటి 1. క్లారిటీ ఓకే. 17 ప్లస్ ఇక్కడ 0 ఆన్సర్ అంటే -17 పెట్టడం, రెండు క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చేస్తుంది. సో ఇది ఇలాగ ఫిల్ చేసుకోవాలన్నమాట ఇవి. ఓకేనా, అందరికీ అర్థమైంది కదా. ఇది ఎక్సర్సైజ్ 1.1 అండి. ఇందులో ఏం లేదు అందుకనే చెప్పేశాను. మీరు నోట్స్ కూడా వీడియో స్టాప్ చేసి నోట్స్ రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.2కి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 1.2 అండి. క్రింది వాటి లబ్ధాలను కనుక్కోండి అన్నారు. 3 × -1 -3 -1 × 225. ఇక్కడ మీకు ఆపరేషన్స్ యూజ్ అవుతాయి. నేను చెప్పాను కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అవి ఇక్కడ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఇది కూడా అంత అవసరం లేదు కానీ చూసుకోండి. క్రింది వాటిని సరిచూడండి. 18 × 7 + -3, 18 × 7 + 18 × -3. ఇది మీకు తెలిసిందే కదా, విభాగ న్యాయం, సంకలన గుణకార విభాగ న్యాయం అనమాట. ఇది ఇటువైపు చేస్తాము ఒక వాల్యూ వస్తుంది, ఇటువైపు కూడా చేస్తాం ఒక వాల్యూ వస్తుంది, రెండు ఈక్వల్ సరిచూడడం అనమాట. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఓకేనా. నెక్స్ట్, ఏదైనా పూర్ణ సంఖ్య ఏ అయితే -1 × a విలువ దేనికి సమానం అన్నాడు. పూర్ణ సంఖ్య ఏ అయితే -1 × ఏమవుద్ది -c అవుతుంది. -1తో గుణించగా కింది వాటిని లబ్ధంగా ఇచ్చి పూర్ణ సంఖ్యను కనుక్కోండి అన్నారు. -22కి -1తో గుణిస్తే ఏమవుతుంది, -× -ప్లస్ అవుతుంది. 22 × 1 22 అవుతుంది. దీన్ని -1తో గుణిస్తే ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. చూసారా, నేను ఇందాక చెప్పాను కదా, అవే ఇక్కడ యూజ్ అయ్యాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్, -1 × 5తో ప్రారంభించి -1 × -1 = 1 వచ్చేలాగా వేరువేరు లబ్ధాలతో అమరికను రాయండి అన్నాడు. అది ఇక్కడ నేను రాసేసాను. ఇది -1 × 5తో ప్రారంభించమన్నాడు. అలాగా -1 × -1 = 1 వచ్చే వరకు రాయమన్నాడు. రాశాను, మీరు చూడొచ్చు. -1 × 5 -1 × 4 -1 × 3 -1 × 2 -1 × 1 -1 × 0 -1 × -1 వరకు రాశాను అనమాట. పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి, ప్లస్లు 0 మైనస్ వాల్యూస్ కదా. సో ఈ ఆన్సర్స్ ఇలా వచ్చాయి అనమాట. ఓకేనా. ఇప్పటి వరకు చెప్పినవంత ఇంపార్టెంట్ కాదు, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కన్ఫ్యూజ్ అవుతారు కానీ చాలా ఈజీ అనమాట. చూసేద్దాం. ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి +5 మార్కులు మరియు ప్రతి తప్పు సమాధానానికి -2 మార్కులు ఇవ్వబడతాయి. రాధిక అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగా 10 సరైనవి మరియు ఆమె 30 మార్కులు పొందింది. జై కూడా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగా 4 సరైనవి మరియు అతను -12 మార్కులు పొందాడు. వారు రాసిన తప్పు సమాధానాలు ఎన్ని అని అడిగారు. ఇక్కడ మనకేమి ఇచ్చారు, సరైన సమాధానానికి ఎంతో ఇచ్చారు, తప్పు సమాధానానికి ఎంతో ఇచ్చారు. అలాగే రాధిక ఏం చేసిందో జై ఏం చేశాడో కూడా చెప్పారు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది వాళ్ళు తప్పు ఎన్ని రాశారు అని. ఓకేనా. మనకి ఇక్కడ ఒక విషయం తెలుసు, ఏంటి, ఇద్దరు అన్ని ప్రశ్నలకి రాశారని తెలుసు. వీళ్ళు రాసిన దాంట్లో 10 సరైనవి అయ్యాయి, 30 మార్కులు వచ్చాయి, తప్పు ఎన్నో తెలియదు. అలాగే జై 4 సరైనవి అయ్యాయి, -12 మార్కులు వచ్చాయి, తప్పు ఎన్నో తెలియదు. ఇప్పుడు మనం తప్పు సమాధానాలు కనుక్కోవాలి. చూద్దాం. ఒక సరైన సమాధానానికి ఇవ్వబడ్డ మార్కులు 5 కదా. కావున రాధిక ఎన్ని ప్రశ్నలు రాసింది, 10 ప్రశ్నలు కరెక్ట్గా రాసింది. అంటే 10 × 5 50 మార్కులు కదా. యాక్చువల్గా రాధిక ఎంత మార్కులు పొందాలి, 10 సరైనవి రాసినందుకు 50 మార్కులు పొందాలి. కానీ రాధికి ఎన్ని వచ్చాయట, 30 వచ్చాయట. ఎన్ని వచ్చాయి, 30 వచ్చాయి. ఇక్కడ నేను రైట్ ప్లస్ రాంగ్ = టోటల్ అని వేసుకున్నాను. రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ టోటల్ అని. లేదా మీరు తప్పు ఒప్పు
ఈక్వల్ టు మొత్తం అని వేసుకోవచ్చు, ఏదో ఒకటి. ఓకేనా, ఎలా రాసుకున్నా పర్లేదు, మీకు అర్థమయ్యేలాగా మీరు రాసుకోండి. ఓకేనా, సరైన సమాధానాలు, తప్పు సమాధానాలు మొత్తం అని కూడా రాసుకోవచ్చు. నేను రైట్ ఆన్సర్ ప్లస్ రాంగ్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రాసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాము. రైట్ ఆన్సర్ అంటే ఎంత రావాలి రాధిక్కి? 10 × 5 రావాలి, 50 రావాలి. రాంగ్ ఆన్సర్స్కి ఎంత? ప్రతి తప్పు సమాధానానికి -2 తీసేస్తారని తెలుసు, కానీ ఆ తప్పు సమాధానాలు ఎన్నో తెలియదు, అది ఎన్ని రాశారో తెలియదు. కాబట్టి ఎక్స్ వేసుకున్నాం దాని ప్లేస్లో. ఎక్స్ ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు రాధిక్ వచ్చిన టోటల్ మార్కులు ఎన్ని? 30 వచ్చాయి అన్నారు, ఈజ్ ఈక్వల్ టు 30. దానికి ఈక్వల్ చేస్తే మనకి ఎక్స్ వచ్చేస్తుంది కదా. తప్పు సమాధానాలు ఎన్ని రాసింది? 10 రాసింది. చూసారా, చాలా ఈజీ అనమాట. కొంచెం ఆలోచిస్తే ఈజీగా చేసేయచ్చు. 10 సరైనవి రాసింది, ఒక్కొక్క దానికి 5 మార్కులు, 10 × 5 50 మార్కులు రావాలి, కానీ రాలేదు, 30 వచ్చాయి. కాబట్టి సరైనవి సరికానివి ఈజ్ ఈక్వల్ టు వచ్చినవి వేసుకుంటే వచ్చేసింది. అర్థమైంది కదా, చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ. ఇప్పుడు జైవి చూద్దాం. జై ఎన్ని కరెక్ట్ రాశాడు? 4 కరెక్ట్ రాశాడు. ఒక్కొక్క దానికి ఎంత? 5, 4 × 5 = 20. తప్పు సమాధానానికి ప్రతి ఒక్కదానికి -2 మార్కులు అని తెలుసు, కానీ ఎన్ని తప్పు రాశాడో తెలియదు. కాబట్టి ఎక్స్ వేసుకున్నాం దాని ప్లేస్లో. -2x ఈక్వల్ టు ఎంత వచ్చాయి మార్కులు? -12 వచ్చాయి. సో సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది? 16 వచ్చాయి. అంటే 4 కరెక్ట్ రాసి తప్పులు ఎన్ని రాశాడు జయ్యి? 16 ప్రశ్నలు తప్పుగా రాశాడు, అందుకే మైనస్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. రైట్ వచ్చినవి, రాంగ్ వచ్చినవి మొత్తం వేసుకుంటే నీకు ఎప్పుడైనా సరే ఫలానా ప్రశ్నలు సరైన దానికి ఇన్ని మార్కులు, తప్పు ఇన్ని, వీడు ఇన్ని రాశాడు, ఇన్ని మార్కులు వచ్చాయి, అయితే తప్పు రాసినవన్నీ లేకపోతే కరెక్ట్ రాసినవన్నీ అని అడిగితే సేమ్ ప్రాసెస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఒక దుకాణదారుడు ఒక పెన్నును అమ్మడం ద్వారా ₹1 లాభాన్ని సంపాదిస్తుంది, మరియు ఆమె పాత స్టాక్ పెన్సిళ్ళు అమ్మేలా ప్రతి పెన్సిల్కు 40 పైసలు నష్టం వాటిల్లింది. ప్రతి పెన్సిల్కు ఎంత నష్టము? 40 పైసలు నష్టం వచ్చింది. ఒక నిర్దిష్ట నెలలో ఆమెకు ₹5 నష్టం వస్తే ఆ కాలంలో ఆమె 45 పెన్నులు అమ్మింది. అయితే పెన్సిల్ ఎన్ని అమ్మింది అని అడిగాడు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక పెన్ను అమ్మితే ₹1 వస్తుంది, లాభం వస్తుంది. పెన్సిల్ అమ్మితే 40 పైసలు నష్టం వస్తుంది. పెన్ను అమ్మితే ఏమవుద్ది, పెన్సిల్ అమ్మితే ఏమవుద్దో తెలుసు. ఆవిడకి ₹5 నష్టమే వచ్చిందంట, పెన్నులు మాత్రం 45 అమ్మిందంట. అయితే పెన్సిల్ ఎన్ని అమ్మింది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూద్దాం మనం. పెన్నులు ఎన్ని అమ్మింది అన్నాడు? పెన్నులు ఎన్ని అమ్మింది అన్నాడు? 45 అమ్మింది అన్నాడు. ఒక పెన్నుకి ఎంత లాభం అన్నారు? ₹1 లాభం అన్నారు. సో 45 × 1 అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక పెన్సిల్ అమ్మితే ఎంత నష్టము? పైసల్లో ఇచ్చాడు మనకి, 40 పైసలు అన్నాడు కదా, 40 పైసలు అన్నాడు. ఎన్ని పెన్సిల్ అమ్మిందో తెలియదు. నెక్స్ట్ ఆవిడకి మొత్తం ఏమొచ్చిందా? నష్టం వచ్చింది, ₹5 నష్టం వచ్చింది. కాబట్టి -5 వేసుకున్నాను. క్లారిటీగా చూడాలి. ఇక్కడ మళ్ళీ మీరు 5 వేసుకున్నట్టే లెక్క మొత్తం రాంగ్ వచ్చేస్తుంది. నష్టం అన్నాడు కాబట్టి -5 వేసుకున్నాను. ఇప్పుడు మరి ఇక్కడ పైసల్లో ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇది కూడా పైసల్లోకి మార్చాలి. ₹45 అంటే 4500 పైసలు. ఇక్కడ 40x ఈక్వల్ టు, మరి ఇది ₹5, మరి ₹5 కూడా పైసల్లోకి మార్చాలి కదా, -500 పైసలు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. -40x ఇలాగే ఉంది, ఇది ఇటు వెళ్ళింది, మొత్తం 5000 అయింది. మైనస్ పోయాయి, 40 ఒకటి వెళ్ళింది, 0 పోయాయి, 4 1 4 4 5. సో మనకి ఎన్ని పెన్సిళ్ళు అమ్మింది ఆవిడ? 125 పెన్సిళ్ళు అమ్మింది. 45 పెన్నులు అమ్మి 125 పెన్సిళ్ళు అమ్మడం వల్ల ఆవిడ కాణంలో ₹5 నష్టం వచ్చింది. మీకు అర్థమైంది కదా క్లారిటీగా, క్లియర్గా. ఇంతేనండి, ప్రతి దానికి కూడా రైటు రాంగు, లాభము నష్టము, టోటల్, అంతే, ఏం లేదు. లాభం నష్టం టోటల్, రైటు రాంగు టోటల్, తప్పు ఒప్పు టోటల్. ఇలాగ వేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది. ఓకేనా, ఒక్కసారికి అర్థం కాదు, ఇంకొకసారి కూడా చూడండి, క్లారిటీగా స్లోగా వినండి. సో సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? మరుసటి నెలలో ఆమె లాభం కానీ నష్టం కానీ పొందలేదట. ఒకవేళ ఆమె 70 పెన్నులు అమ్మితే ఆమె ఎన్ని పెన్సిళ్ళు అమ్మాలి? లాభము రాకూడదు, నష్టము రాకూడదు, ఈక్వల్గా సరిపోవాలి. 70 పెన్నులు అమ్మింది, ఎన్ని పెన్సిళ్ళు అమ్మాలి అని అడిగారు. చూద్దాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, లాభం కానీ నష్టం కానీ రాలేదన్నాడు, 0 వేసాను. టోటల్ 70 పెన్నులు అమ్మింది అన్నాడు, పెన్నుకి ₹1, 70 × 1 ఎంత నష్టం మనకు తెలుసు, కానీ ఎన్ని పెన్సిళ్ళు అమ్మాలో తెలియదు. కాబట్టి x × -40, ఇది పైసలు కాబట్టి దీన్ని కూడా పైసల్లోకి మార్చుకోవాలి. ఇది ఇంపార్టెంట్, ఇది పైసల్లోకి మార్చలేదంటే లేకపోయింది. సో ₹70 అంటే 7000 పైసలు, -40x 0, ఇదొటి వెళ్తుంది, మైనస్ పోతుంది. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 175 పెన్సిళ్ళు ఆవిడ అమ్ముతుంది. ఎన్ని పెన్సిళ్ళు? 175 పెన్సిళ్ళు అమ్మితేనే 70 పెన్నులు అమ్మిన డబ్బులకి సమానం అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, క్లారిటీ. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.3 అండి. క్రింది వాటిని లెక్కించండి అన్నాడు.
ఇవి చాలా సింపులే, మీరు ఒకసారి చూడండి. సో -30 డివైడెడ్ బై 10 అన్నారు, దీన్ని ఇలా వేసుకుంటారు. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతే 3 ఉంటుంది. 10 1 10 3 కదా, 55 సేమ్ అండి. 5 1 5 10 -10 మిగులుతుంది. ఇది మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 9 4 36. ఇవన్నీ అంతేనండి. ఇవి సింప్లిఫై చేసుకోమన్నారు, మీరు ఒకసారి చూసి సింప్లిఫై చేసుకోవచ్చు అనమాట. వీలైతే నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఎందుకంటే ఇంత చిన్నగా కూడా చెప్పామంటే ఇంకా వీడియో లెందే అయిపోతుంది, అందుకని మీరు చూసి నోట్స్ రాసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ అండి, మీరు చూడొచ్చు. క్రింది ఏ కామా బి మరియు సి విలువలను సరిచూడండి అన్నాడు. ఇక్కడ ఏ 12 ఇచ్చారు, బి -4 ఇచ్చారు, సి 2 ఇచ్చారు. సో మనకి ఇది చేసి చూసుకోమన్నారు. సో ఏ డివైడెడ్ బై, సో ఇక్కడంతా 12 డివైడెడ్ బై బి ప్లస్ సి అన్నాడు. బి -4, సి 2 -4 ప్లస్ 2, ఓకేనా? ఇటువైపు మళ్ళీ 12 డివైడెడ్ బై 4, 12 డివైడెడ్ బై 2. అంటే ఈ ఏబీసీ వాల్యూస్ని ఇందులో ప్రతిక్షేపించడమే. దీని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కాదు చూసేయడమే, అంతే అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? మనకైతే ఈజ్ ఈక్వల్గా రాలేదండి. దీని వాల్యూ మనకి -6 వచ్చింది, దీని వాల్యూ మనకి 3 వచ్చింది. సో ఇది సరిచూడమన్నాడు, ఇది సరికాదు, నాట్ ఈక్వల్స్, ఓకే? నెక్స్ట్ ఖాళీలను పూరించండి అని ఇచ్చారు. ఇది కూడా ఇందాక చూపించాను కదా, అలాంటిది అనమాట. 369 ఉంది, ఇటువైపు కూడా 369 రావాలంటే బై 1 చేసుకోవచ్చు. ఇటువైపు -1 రావాలంటే 75 పోతే -1 ఉంటుంది, ఇక్కడ -1. సో సేమ్ వాల్యూ ఉంటేనే మనకి ఇక్కడ 1 వస్తుంది. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఇదంతా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు -3 అయ్యేలాగా 5 పూర్ణ సంఖ్యలు జతలు రాయమన్నాడు. సో రెండు నెంబర్స్ తీసుకుంటే మనకి -3 వస్తుందో తీసుకొని చేశాను, మీరు ఒకసారి ట్రై చేయండి. ఏ బి 2 వాల్యూస్ తీసుకున్నాను, ఆ 2 భాగిస్తే మనకు -3 రావాలి. అలా ఈ 5 జతలు నేను తీసుకున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా నోట్ చేసుకోండి, ఓకేనా? క్లారిటీ. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ అని గుర్తించబడింది. ఉష్ణోగ్రత ప్రతి గంటకు 2 డిగ్రీల సెల్సియస్ చొప్పున తగ్గుతూ ఉంటే ఎన్ని గంటల సమయంలో ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్ కన్నా 8 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉంటుంది? అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత అని అడిగాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, 8 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉంటుంది 0 కంటే. అంటే మనకు కావాల్సింది ఏంటి, -8 డిగ్రీల సెల్సియస్ ఎప్పుడు ఉంటుంది కావాలి. మనకి మధ్యాహ్నం 12 గంటలు 12 PM ఎంత ఉంది, 10 డిగ్రీస్ ఉంది. ప్రతి గంటకి ఏమవుతుంది, 2 డిగ్రీలు తగ్గుతుంది. సో ఇక్కడ నేను వేసుకున్నాను, 12కి 10 ఉంది, 1 గంటకి 8, 2 2 తగ్గుతూ అలా వేసుకుంటూ వచ్చాను. -8 డిగ్రీలు నాకు ఎప్పుడు వచ్చింది, నైటు 9 గంటలకు వచ్చింది. తర్వాత రాత్రి 12 గంటలకి ఏముంటుంది, -14 డిగ్రీస్ అవుతుంది అనమాట. రాత్రి 9కి -8 డిగ్రీస్ అవుతుంది, అర్ధరాత్రి 12కి -14 డిగ్రీస్ సెల్సియస్ అవుతుంది. ఇది ఇలా కూడా మీరు వేసుకోవచ్చు, 2 డేస్ తగ్గించుకుంటూ వేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూడొచ్చు, ఎవ్రీ 1 అవర్కి -2 డిగ్రీస్ సెల్సియస్ కాబట్టి ఆఫ్టర్ 9 అవర్స్ ఏమవుతుంది, 9 × -2 = -18 అవుతుంది. -18 + 10 = -8 డిగ్రీస్ సెల్సియస్. సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇది అర్థం కాకపోతే ఇది చేసుకోవచ్చు. ఇది ఏం లేదండి, మనకి ఎక్కడ -8 వస్తుందో చూసుకోవాలన్నమాట. మనకి యాక్చువల్గా 10 డిగ్రీస్ కదా, యాక్చువల్గా మనకి 10 డిగ్రీస్ సెల్సియస్ ఉంది. అక్కడ నుంచి 9 గంటలకి -18 అవ్వాలి. కానీ ఆ -18 నుంచి 10 మనము యాడ్ చేసుకుంటే మనకు -8 వచ్చేస్తుంది, ఓకేనా? అంతే. ఇది అర్థం కాకపోతే ఇలా కూడా, ఇది ఈజీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇలా కూడా చేసుకోవచ్చు, ఓకే? నెక్స్ట్ ఇది చూడండి, మళ్ళీ సేమ్ లెక్క ఇచ్చారు, ఇది మీరు చేసేయగలరు. ఇందాక చెప్పింది అర్థమైతే. ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి +3 మార్కులు, ప్రతి తప్పు సమాధానానికి -2 మార్కులు, మరియు సమాధానం రాయకపోతే 0. అది మనకు అవసరం లేదు, ఓకేనా? సరైనది అయితే 3, తప్పు అయితే 2 తీసేస్తాడు. రాధిక 20 మార్కులు పొందింది. ఆమె 12 సరైన సమాధానాలు రాసినచో ఎన్ని ప్రశ్నలకు తప్పు సమాధానాలు రాసింది అని అడిగాడు. మనకి పొందిన మార్కులు టోటల్ తెలుసండి, సరైన సమాధానాలు 12 అని తెలుసు. ఆ 12 ఒక్కోదానికి ఎంత ఇస్తాడని అనుకున్నాము, 3 మార్కులు. తప్పు సమాధానానికి -2 ఇస్తాడని తెలుసు, కానీ ఎన్నో తెలియదు. సో ఎక్స్ వేసుకున్నాం. 12 మూల 36 -2x టోటల్ 20. సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది, 8. అంటే రాధిక రాసిన తప్పు సమాధానాలు ఎన్ని, 8 అనమాట, ఓకేనా? సేమ్ రైట్ రాంగ్ టోటల్, తప్పు ఒప్పు టోటల్, లాభం నష్టం టోటల్, అంతే. ఇలాంటి లెక్కలకి ఇలానే చేయాలి, ఓకే? నెక్స్ట్ మోహిని -5 మార్కులు పొందింది. ఆమె 7 సరైన సమాధానాలు రాస్తే ఎన్ని ప్రశ్నలకు తప్పు సమాధానం రాసింది అన్నాడు. 7 సరైన సమాధానాలు తెలుసు, టోటల్ మనకి -5 తెలుసు, ఎన్ని తప్పో తెలీదు. సేమ్ ప్రాసెస్ చేస్తే మనకి 13 వచ్చాయన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ అర్థమైంది కదా ప్రాసెస్ ఏంటి అనేది, నోట్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ ఒక ఎలివేటర్ గనిలోనికి నిమిషానికి 6 మీటర్ల వేగంతో దిగుతుంది. అది నేలమట్టం నుండి 10 మీటర్ల పై నుండి దిగుచున్నచో -350 మీటర్లను చేరుటకు ఎంత సమయం పడుతుంది అని అడిగాడు. ఒకసారి జాగ్రత్తగా మనం వెళ్ళాలి. ఒక ఎలివేటర్ ఉంది,
గనిలోకి నిమిషానికి 6 మీటర్లు వేగంతో కిందకి దిగుతుంది. ఎన్ని మీటర్లు? నిమిషానికి 6 మీటర్లు దిగుతుంది. అది నేల మట్టం నుండి 10 మీటర్ల పైనుండి దిగుతుంది. అంటే ఇది 0 కదా, ఇక్కడ ఆల్రెడీ 10 మీటర్లు ఉంది. ఈ 10 మీటర్ల నుంచి కిందకి 350 మీటర్లకు దిగింది. అంటే పైన 10 కింద 350. ఓకేనా? ఇప్పుడు చూడండి, 350 పైన 10 మొత్తం ఎంత? 360 మీటర్లు అయ్యింది. అంటే అది మొత్తం ఎంత దిగాలి? పైన ఒక 10 దిగాలి, ఇక్కడ నుంచి 350 దిగాలి. మొత్తం అది ఎంత దిగాలి? 360 మీటర్లు దిగాలి కదా. నిమిషానికి ఎన్ని మీటర్లు దిగుతుంది? 6 మీటర్లు. అంటే 360 మీటర్లకి ఎంత దిగాలి? ఇలా ఈజీగా సింపుల్గా మనం వేసుకోవాలన్నమాట. పెద్ద ఏం చేయకూడదు. 1 నిమిషానికి 6 మీటర్లు అయితే ఎన్ని నిమిషాలకి 360 మీటర్లు? ఓకేనా? ఇప్పుడు చూడొచ్చు, మనకి ఇలా ఇచ్చినప్పుడు ఏదైతే సింగిల్గా ఉందో, దేనికైతే అడుగుతున్నాడో అది ఫస్ట్ వేసుకొని ఇంటూ వేసుకొని 1 నిమిషానికి 6 మీటర్లు అంటే 360 మీటర్లకి ఎక్కువ నిమిషాలు అవుతాయి అవవా? అవుతాయి. కాబట్టి ఈ రెండిట్లో ఏది ఎక్కువ, ఏది పెద్దది? 360 పెద్దది. ఇలా వేసుకోవాలన్నమాట. ఇవి నేను అంకగణితం చెప్పేటప్పుడు ఇది నేను మీకు చెప్పాను షార్ట్ కట్, ఒకసారి చూడండి. ఏది సింగిల్గా ఉంటుంది వేసుకొని ఇంటూ వేసుకొని ఎక్కువ బై తక్కువ లేదా తక్కువ బై ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. అదొకటి ఈజీగా చేసుకోవడానికి. 1 నిమిషంకి 6 మీటర్లు అయితే 360 మీటర్లకి ఎక్కువ నిమిషాలు వస్తాయి. సో ఈ రెండిట్లో ఏది పెద్ద వాల్యూ? ఎక్కువ బై తక్కువ ఇలా వేసుకోవచ్చు. సో 6 ఒకట్ల 6 ఆరుల 0, 60 నిమిషాలు. 60 నిమిషాలు అంటే ఎంత? 1 గంట. ఓకేనా? చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్. కాకపోతే పైన 10 గుర్తుండాలి, మళ్ళీ 350 వేసేసుకుంటే రాదు. ఓకేనా? క్లాస్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఏవైతే ఇంపార్టెంటో వాటిని స్ట్రెస్ ఇస్తూ చెప్పాను, ఏది అన్‌ఇంపార్టెంటో అవి నోట్స్ రాసుకోమని లైట్‌గా చెప్పాను. అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనకి మ్యాథ్స్ క్లాస్ చెప్పుకోవాలంటే భిన్నాలు, దశాంశాలు ఉన్నది. ఆ చాప్టర్ కూడా ఒకే వీడియోలో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? కానీ దీనికంటే ముందు మీరు చేయాల్సిందేంటి, 3-6 డే 1 to డే 18 మాత్రం మీరు ఖచ్చితంగా చూడాలి. సో క్లారిటీ అనేది మీకు వస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ రేపైతే ఫ్రైడే కదా, రేపు ఇంగ్లీష్ టెక్స్చువల్ గ్రామర్ అనేది చెప్పుకుందామని అనుకున్నాము. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.